लक्ष्मीवल्लभारं भां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे గురుపరంపరాం. ఈ యొక్క కార్తీక మాసం హరిహరాత్మకమైనటువంటి కార్తీక మాసం ఏకాదశి, ద్వాదశి 2 రోజులు చేసుకునేటువంటి వ్రతం గురించి ఒకసారి అత్రి మహాముని, అగస్త్య మహాముని మాట్లాడుకుంటూ అగస్త్య మహాముని అత్రి మహాముని అడగగా ఆయన తెలిపిన విషయాలు ఈ కార్తీక మాసం గురించి, ఈ ఏకాదశి వ్రత మహత్యం గురించి తెలుపుతూ అంబరీషుని యొక్క చరిత్రని చెబుతూ ఉన్నాడు. ఆయన ఒకనాడు అంబరీష మహారాజు గారు ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశి రోజున బ్రాహ్మణ భోజనం జరిపించాలి అనేటువంటి ఆకాంక్షతోటి కొంతమంది బ్రాహ్మణులని, అట్లానే దూర్వాస మహాముని ఋషిని కూడా ఆయన భోజనానికి ఆహ్వానిస్తారు. అయితే అందరూ కూడా ఆ ద్వాదశి రోజున అందరూ వచ్చారు. దూర్వాస మహాముని మాత్రము ఇంకా ఆ యొక్క భోజనాలు జరిగేటువంటి ప్రదేశం దగ్గరికి రాలేదు. అయ్యో, ద్వాదశి జరిగిపోతుంది, అందరూ ఆలోచిస్తున్నారు, ఇంకా దూర్వాస మహామునులు వారు రాలేదు ఏమిటా అని అనుకుంటూ అంబరీష మహర్షి ఈ బ్రాహ్మణుల యొక్క సమక్షంలో అంటాడు, ఏమండి, ద్వాదశి చివరి వరకు చూస్తాను, ఈ ద్వాదశి వెళ్ళబోయేటప్పటికల్లా నేను తులసీ తీర్థం మాత్రం చేసుకుంటే ఏ దోషము ఉండదు, ఈ వ్రతాన్ని అతిక్రమించినట్టు ఉండదు, బ్రాహ్మణుని కూడా మనం ధిక్కరించినట్టు ఉండదు అని చెప్పేసి ఆయన తులసి జలము, తులసి నీళ్ళని ఆయన పానము చేసినాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ఈ తులసి తీర్థాన్ని స్వీకరించాడో వెమ్మటే దూర్వాస మహామునులు వారు అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి, ఒరి దుష్ట రాజా, బ్రాహ్మణులని మునులని భోజనానికి పిలిచి వాళ్ళని ధిక్కరించి నీవు జలపానము చేస్తావా అని ఆగ్రహించాడు. ఆయన ఆగ్రహించేటప్పటికల్లా అంతటి అంబరీష మహారాజు గారు వణికిపోతూ, ఓ దూర్వాసోత్తమ మునీంద్ర, నన్ను క్షమించి నా అపరాధాన్ని మన్నించండి, నేను కేవలము తులసితో కూడుకున్నటువంటి నీటిని మాత్రమే స్వీకరించి ఉన్నాను అని చెప్పి అనగా, నన్నే ధిక్కరిస్తావా, మళ్ళీ నీటిని తీసుకున్నానని చెప్తావా అనేటువంటి ఆగ్రహావేశంతో ఆయన్ని దూర్వాస మహాముని శపిస్తాడు. నీవు మత్యముగా, కూర్మముగా, వరాహముగా, నారసింహముగా, వామనుడిగా, ఇలాగా మూర్ఖుడిగా ఉన్నటువంటి రాజుగా, ఈ విధమైనటువంటి ఈ దశావతారాలు శ్రీ మహావిష్ణువు అందరికీ తెలిసినటువంటివే, వీటిలన్నింటినీ కూడా ఆయన శాపంగా పెడుతున్నాను నీకు తగలాలి అని అంటే ఆయన ఇవన్నీ ఏం వినలేదండి. శ్రీ మహావిష్ణువుని హృదయంలో తలుచుకుంటూ శ్రీహరి భక్తిని మాత్రమే ఆయన హృదయంలో నింపుకొని ఆ నారాయణ్ణి శరణు వేడుకుంటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్నది ఎవరు? శ్రీ మహావిష్ణువే విన్నాడు. విని ఇంకా ఈ దూర్వాస మహాముని ఆయన్ని శపించినా కూడా కోపం పోకుండా ఇంకా శపిద్దామనే సంకల్పం చేసి ఆయన నీటిని తీసుకుంటూ ఉన్నాడు. వెంటనే శ్రీహరి చేతిలో ఉండేటువంటి ఆ సుదర్శనం తనంతట తానుగానే ఈ దూర్వాస మహాముని దగ్గరికి అగ్ని జ్వాలల్ని విరజిమ్ముతో ఆ దూర్వాస మహాముని దగ్గరికి వచ్చేసరికల్లా ఆ దూర్వాస మహాముని ఆ వేడిని తాడలేక అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోతాడు. పారిపోయి ఆ కైలాసం దగ్గరికి వెళ్తాడు. ఆయన నాయన ఇంకా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు, దేవతలందరి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే వాళ్ళందరూ, నాయన అది సుదర్శన మహాచక్రము, వైకుంఠనాథుని యొక్క దక్షిణ హస్తమునందున ఉన్నటువంటిది, అది నీవు ఆ వైకుంఠనాథుడినే శరణు వేడు, నీకంతా కూడా మంచి జరుగుతుందని వాళ్ళందరూ కూడా సలహా ఇస్తారు. అంతటి దూర్వాస మహాముని ఆ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి
నారాయణ, లక్ష్మీవల్లభ, శేషశయన రక్షించు, నీ సుదర్శనం నన్ను పట్టుకొని ఉన్నది, నా వెంబడబడుతూ ఉన్నది అని చెప్పి ప్రార్థిస్తాడు ఆయన. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, నాయన శ్రీ హరి భక్తి కల్మషం లేనటువంటి భక్తుల ఎడల నీకెందుకంత ఆగ్రహము? కాబట్టి నీవు ఆ అంబరీషుని దగ్గరికే వెళ్ళు, ఆ అంబరీషుడినే శరణు వేడు, నీకంతా మేలు జరుగుతుందని శ్రీ మహావిష్ణువు దూర్వాసునికి ఉపదేశం చేస్తాడు. అంతటా దూర్వాసుడు అంబరీషుని దగ్గరికి వెళ్ళి క్షమించమని చెప్పి అనగా అప్పుడు అంటాడు ఆయన, ఓ బ్రాహ్మణోత్తమ, మీరే నన్ను క్షమించాలి. ఎందుకంటే నా వలన మీరు ఎంతో బాధపడ్డారు. ఆ సుదర్శని యొక్క వేడికి తట్టుకోలేక ఆ వైకుంఠనాథు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి నా వలన మీకు ఇటువంటి బాధలు కలిగినాయి, కాబట్టి నన్ను మీరు క్షమించాలి అని ఆ దూర్వాస మహముని అనగా అప్పుడు ఆయనలో ఉండేటువంటి భక్తికి దూర్వాసుడు ఉప్పొంగిపోతాడు. ఆగ్రహావేశం అన్నీ తగ్గిపోతాయి. అంతటా ఈ అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు. నీ యొక్క కోపాన్ని తగ్గించుకో ఓ సుదర్శన చక్రమా అని చెప్పి ప్రార్థించి, స్ఫురసహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోశ్చక్రం సదాహం శరణం ప్రపద్యే.